వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి మహార్యాలీ, కేజ్రీవాల్ కు మద్దతుగా నిలవనున్న నేతలు. ఒకే రోజు 2 సార్లు లోకేష్ కాన్వేని చెక్ చేసిన పోలీసులు. ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వైకాపా వేధింపులు. కోటంరెడ్డి. నాపై కక్ష కట్టారు, ఇవ్వడలేక వైకాపాను వీడాను. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత బలాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఇండియా కూటమి మార్చి 31న ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో మహార్యాలీ నిర్వహించనుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు. లిక్కర్ స్కామ్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. బీజేపీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని మార్చి 31 ఉదయం 10 గంటలకు జరిపే ర్యాలీలో పాల్గొనాలని రాయ్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ పంపిన సామన్లను బేఖాతరు చేశారని, తద్వారా తన అరెస్టును తానే కోరి తెచ్చుకున్నారని అన్నారు. ఒకవేళ తనకు తొలిసారి సమన్లు వచ్చినప్పుడు స్పందించి ఉంటే అరెస్ట్ అయ్యేవారు కాదేమోనని అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపనే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీఎం జగన్ నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని విమర్శించారు. తాడేపల్లిలోని వజ్రా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని దుయ్యబట్టారు. పోలీసులు వస్తారు, అటువైపు అంతా కిటికీలు మూసేస్తారు. అదేంటి నాకు అర్థం. షాపులను మూసేస్తారు, అంటే ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తారు. మళ్ళీ అమరావతి కండవ కప్పుకుని జయ అమరావతి బ్యాజ్ చేసుకుంటే ఇమీడియట్ గా పరదాలు కట్టేస్తారు. అది ఎంత భయపడుతున్నారో చూడండి. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం లాగా నిలబడాలనేది మా అందరి లక్ష్యం. తప్పనిసరిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ, నిరుపేద కుటుంబాలకు ఇస్తాం జరిగింది. అది పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి తీసుకొచ్చిన హామీ. చాలా మంది నన్ను అడిగారు, సంక్షేమమేనా మీ ధ్యేయం? కాదు, సంక్షేమం అభివృద్ధి రెండు కలిసికట్టుగా మేము ముందలు తీసుకెళ్తాం. మీరు బాబు సూపర్ 6 లో మొదటి హామీ దయచేసి మీరు చూడండి అమ్మా. దాంట్లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు. దానివల్ల రాష్ట్ర ఆదాయం 2.5 రెట్లు పెరుగుతుంది. 2.5 టైమ్స్ మనం పెరుగుతాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2000 నుంచి 2014 ఉన్నప్పుడు, 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. 6 లక్షల మందికి. సో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఈసారి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. సో అందుకే ఇది డెవలప్మెంట్ వెల్ఫేర్తో కూడిన మేనిఫెస్టో. ఇంకా రోడ్లు, డ్రైన్లు, తాగునీరు అది తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య. మాకు తెలుసు, గతంలో చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది, తెలుగుదేశం జనసేన పార్టీ ఉంది. మీరు చూస్తారు, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తీసుకొస్తాం. బీజేపీ వర్యులు కూడా పొత్తులో చేరారు. తప్పనిసరిగా నిధులు తీసుకొస్తాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖం మీ అందరికి హామీస్తూ, ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఓటమి భయమా మరేంటో తెలియదు కానీ విపక్ష నేతలకు వైసీపీ సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. 3 రోజుల వ్యవధిలోనే 4 సార్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ను ఆపి చెక్ చేశారు పోలీసులు. ఎలక్షన్ కోడ్ అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 2 సార్లు లోకేష్ కాన్వాయ్ని ఆపి చెక్ చేశారు పోలీసులు. అది కూడా టీడీపీ నేతల కార్లను మాత్రమే తనిఖీ చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఖర్చు పెట్టి ఇతర పార్టీల నేతలపై సోషల్ మీడియా ద్వారా వైకాపా వేధింపులకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీతపై సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్ ట్యాపింగ్పై విచారణ తప్పదని హెచ్చరించారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్న తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరి తెగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ని, యూట్యూబ్ ఛానల్స్ని కొనుగోలు చేసి, కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది. ఆ ఛానల్స్ లోగో మీదనే ఉంటాయి. కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తనం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో మొత్తం కూడా ప్రయత్నం చేసే పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద, చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టారీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఉచ్చ నీచాలు మరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు వ్యవహరిస్తున్న విధానం ఎంత బాధాకరం అంటే, ఆఖరికి సాక్షి పత్రిక, సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద, చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టారీతిగా వేధిస్తున్నటువంటి తీరు, మానసికంగా, భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారో ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఏవగించుకుంటూ ఉన్నారు. అయినా కానీ నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం, అత్యంత దారుణం. ఎంత విచిత్రం అంటే, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుద్ది. జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి. ఇది కుట్ర కాదా అని అడుగుతున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలానా అభ్యర్థిని పెట్టు, పలానా అభ్యర్థిని ఉంచు, పలానా అభ్యర్థి తీ అని చెప్పలేదే. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నాకు తెలిసి నేను చెప్తున్నా, మీరు 90లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 93లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి గారి పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దండవని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే, మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారారే, దీన్ని ఏమనాలా? పోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏడాది క్రితమే ఫోన్ ట్యాపింగ్ చెప్పా. ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఈరోజు తెలంగాణలో ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ మీద ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది. దానికి పాల్పడినటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తప్పవు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు పదే 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 ఒక మాట చెప్తున్నారు, అన్ని లక్షలతో గెలవబోతున్నా, ఇన్ని లక్షలతో గెలవబోతున్నానని చెప్పని. విజయసాయిరెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట అడగదలుచుకున్నా. అయ్యా, మీకు ఇంకా 4 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది. నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే విజయసాయిరెడ్డి గారు 4 సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి, అప్పుడు ఏదైనా మాట్లాడు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా కొంతమంది తనపై కక్ష కట్టి అనేక రకాలుగా ఇబ్బందులను, అవమానాలకు గురి చేశారని వైకాపా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఆరోపించారు. అందుకే అక్కడ ఇమడలేక పార్టీని వీడినట్లు వెల్లడించారు. ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో ఎలిజాకు కండువా కప్పి పార్టీలోకి వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అనంతరం ఎలిజా మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే పోస్ట్ ద్వారా కూడా నిన్న పంపించడం జరిగింది. ఈరోజు మరి గౌరవనీయులు షర్మిల మేడం గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది.
చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక నేను పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని, చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరొకరితోటి మరి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేయటం, అలాగే శిలాఫలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయడానికి మరి పాల్పడ్డారు. అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికులు కొంతమంది పెత్తందారులు, ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను. మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను. అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోకుండా ఇంకా అదే కొనసాగుతూ ఉంది. అలాగే మరి మా పార్టీ అని అనుకుని నేను ఎంతో కష్టపడి నేను పనిచేశాను. నేను పార్టీని వీడకముందే రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆయన చింతలపూడి నియోజకవర్గానికి రావటం, మరి అక్కడ మీటింగ్ జరపటం, నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటం అనేది నాకు చాలా బాధను కలిగించింది. మరి ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి మా పార్టీ నాయకుడికి నేను ఆయనకి రాజీనామా సమర్పించడం జరిగింది నిన్నే. నా ఉద్దేశంలో మరి మన భారతదేశంలో ఉన్న పార్టీలన్నింటిలో కంటే కులాల మీద కానీ మతాల మీద కానీ బేస్ కానటువంటి పార్టీ ట్రూలీ సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను చేరటం జరిగింది. ఈ పార్టీలో మరి నేను కష్టపడతాను. ఖచ్చితంగా మరి ఈ పార్టీ మళ్ళా ఆంధ్రప్రదేశ్లో మరి ఏ రకంగా ముందుకు సాగాలనేది మరి పార్టీ నాయకులతోటి కలిసి పనిచేసి వారందరికీ మరి నేను ఖచ్చితంగా వారి అండను తీసుకుని నేను ముందుకెళ్తా అని చెప్పి తెలియజేస్తాను. చింతలపూడి నుంచి పోటీ చేస్తాను. నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. అసలు ఆ మాటే వాడలేదు కదా బ్రదర్. నేను అసలు ఆ మాట అనలేదు. రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి మహార్యాలీ, కేజ్రీవాల్కు మద్దతుగా నిలవనున్న నేతలు. ఒకే రోజు 2 సార్లు లోకేష్ కాన్వాయ్ని చెక్ చేసిన పోలీసులు. ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వైకాపా వేధింపులు. కోటంరెడ్డి. నాపై కక్ష కట్టారు, ఇవ్వడలేక వైకాపాను వీడాను. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.